తెలంగాణలో ఎస్టీ సంచార జాతి వంజర్లను బీసీడీలో చేర్చడం దారుణం. సంచార తెగవంజరి కులస్తులు గతంలో కోల్పోయిన రిజర్వేషన్లను వెంటనే పునరుద్దరించాలని వంజరి కుల ఐక్య కార్యాచరణ కమిటీ, వంజరి కుల రిజర్వేషన్ రిసాల్వింగ్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. భవిష్యత్తు కార్యాచరణ అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రిజిస్టర్ వంజరి సంఘాలలో ఏర్పాటు చేసిన సమావేశం సోమవారం మధ్యాహ్నం నుండి రాత్రి వరకు జరిగింది. ఈ సమావేశంలో వంజరి సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ వంజరీలు ఎస్టీలుగా ఎస్టీ సుగాలి సంచార తెగకు చెందిన సంచార జీవితం గడిపేవారని, వంజరులు అంటే వనచర అనగా వనచరులు అని అర్థమన్నారు. అడవిని ఆధారం చేసుకుని అడవుల్లోని ఉత్పత్తులను మార్కెట్కు తరలించే క్రమంలో వనచరులు క్రమంగా వంజరులుగా మారారని అన్నారు. వంజర్లు పొరుగున ఉన్న మహారాష్ట్రలో ఎస్టీలుగా కొనసాగుతుండగా తెలంగాణ రాష్ట్రంలో ఏకుల వృత్తి లేని సంచార జాతి వంజరులను బీసీడీలో ఎలా చేర్చుతారని నిలదీశారు. సామాజిక న్యాయానికి విరుద్దమని అన్నారు. గతంలో తమ పూర్వీకులు రాజస్థాన్ రాష్ట్రం నుండి సంచరిస్తూ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో స్థిరపడ్డారని వివరించారు. అయితే 1977లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శంకరన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వంజరి కులస్తులను జీవో 245/1977 ద్వారా వంజర్లను ఎస్టీ జాబితాలో చేరిస్తే ఆనాటి కాలంలోని అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వంజర్లపై వ్యక్తిగత కక్షలతో రాత్రికి రాత్రి ఒక చీకటి జీవో నెంబర్ 44/1979 తెచ్చి చడి చప్పుడు లేకుండా వంజరులను ఎస్టీ జాబితా నుండి బీసీడీ జాబితాలో చేర్చి వంజరుల పట్ల మరణశాసనం లభించారని సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది. ఆనాటి నుండి సంచార వంజరీ జాతి ప్రజలు బీసీడీలోని పెద్ద కులాలతో పోటీ పడలేక సామాజిక వెనుకబాటుతనాన్ని మోస్తూ రాజ్యాంగ అభివృద్ది ఫలాలు అందుకోలేక విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాలతో పాటు అన్ని రంగాల్లో వెనుకబడి వ్యవసాయ, అమాలి, కూలీలుగా, గుమస్తాలుగా ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ పొట్టపోసుకుని రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెట్టుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వంజరీ సంఘాల నాయకులు తమ పూర్వపు రిజర్వేషన్ల పునరుద్ధరణ కోసం అనేక రకాలుగా న్యాయ పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అయితే పార్లమెంటులో ఎలాంటి వాదనలు, చర్చలు చేయకుండా, చడి చప్పుడు పెట్టకుండా అప్పటి చెన్నారెడ్డి ప్రభుత్వం ఇచ్చిన జీవో పూర్తిగా అశాస్త్రీయమని ఆ జీవోను రద్దు చేసి వంజరులను ఎస్టీలలో పునరుద్దరించాలని సమావేశం డిమాండ్ చేసింది. రిజర్వేషన్ల సాధనకు అన్ని రిజిస్టర్ల సంఘాల ప్రతినిధులతో ఐక్య కార్యాచరణ సమితి జేఏసీని ఏర్పాటు చేశారు. వంజరీ కులస్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ అధ్యక్షులు కాలేరు విశ్వనాథం ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి వంజరీ రిజర్వేషన్ కమిటీ ప్రతినిధులు ముజుకర్ రవీందర్, పోతనకర్ లక్ష్మీనారాయణ, మహదేవ్ ముండే, తెలంగాణ వంజరీ సేవా సంఘం ప్రతినిధులు దాత్రిక ధర్మరాజు, ఎదుగని హరినాథ్, పిట్టల అంజయ్య, నిజామాబాద్ జిల్లా వంజరీ సంఘం ప్రతినిధులు బునగర్ భూమయ్య, కరిపి సత్యం, మాస్టర్ శంకర్, కరిపి రవీందర్, జగిత్యాల జిల్లా ప్రతినిధులు పోతనకర్ మహేష్, నావత్ ఆంజనేయులు, బానుక బుచ్చిలింగం, లవంగ శ్రీనివాస్, ఆముద లింగారెడ్డి, నావత్ రాజేందర్, కొరుట్ల మెట్పల్లి నుండి మహబూబాబాద్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలతో పాటు హైదరాబాద్ జంట నగరాల నుండి సుమారు 200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఫస్ట్ ఫండమెంటల్ విషయాన్ని బ్రేక్ వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ కూర్చున్నప్పుడు కుల సంఘటన వాళ్ళకి ఇలాంటి అవసరం లేదు. కానీ పేరు కావాలి, మూతలు కావాలి, కుడులు కావాలి, అవి కావాలి. కులస్తుల బాధ, సాధక బాధకాలు కూడా ఇది అవసరం లేదు. వస్తుంటారు పోయి, చేస్తుంటారు పోయి, 500 పోయి మేము ఇస్తున్నాం కదా 10,000 రూపాయలు ఎడాప్టేషన్ కానీ ఒక పిల్లల ఎడ్యుకేషన్ దానికి ఇచ్చేది 10,000 రూపాయలు ఎడాప్టేషన్ కింద ఇస్తారు. 10,000 రూపాయలు అంటే ఏం సరిపోతుందని మీరు 100 మందికి ఇవ్వకండి, 20 మందికి ఇవ్వండి, కంప్లీట్ ఫీజ్ పే చేయండి. जय वंजरी, जय वंजरी, लोक संत भगवान बाबा की, लोक संत भगवान बाबा की, मुंडे साहब
मुंडे साहब, मुंडे साहब, मुंडे साहब, लोक संत भगवान बाबा की सादिद्दाम 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 जय वंजरे, जय वंजरे, वंजरुల ఐక్యత, वंजरुల ఐక్యత. జై వంజరే, జై వంజరే, వంజరుల ఐక్యత, వంజరుల ఐక్యత, జై వంజరే, జై వంజరే, జై వంజరే. మనలాగా చదువు రాదు, ఒకటి ఇంగ్లీష్ రాదు, టైప్ చేయరాదు. వాట్సాప్ లో చూస్తున్నా మన మేధావులు చాలా మంది వాట్సాప్ లో చదువుతా టైప్ పెట్టుకుంటారు, ఏం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. మన కాలి బయట గురించి చెప్పాం. ఎప్పుడు వీళ్ళేనా ఈ రాష్ట్ర వంజర సంఘం జిల్లాల సంబంధం లేదా? కంపల్సరీ అర్బన్ అండ్ రూరల్ అధ్యక్ష స్థానం అధ్యక్షుడిగా చట్టనాగరికుంటే జిల్లాల వారికి సెక్రటరీ ఇస్తే అనుబంధం పెరుగుతుంది, తగ్గదు. కాబట్టి దాంట్లో మేము చట్టాలో ఇచ్చారు. ఒక్కో రోజులో పెట్టారు పొలిటికల్ పనులు వెంటనే ఎవరు చదవద్దని యూట్యూబ్ వచ్చింది. అన్ని జిల్లాలకు పంపించారు. నేను కానీ అక్కడ ఉన్నా నేను కార్యవర్గ సభ్యుడున్న జిల్లా వంజర సంఘాన్ని స్థాపనకు మా ఓని నిజామాబాద్ 2 years కష్టపడి స్థాపన చేయించుకున్నాం. అన్ని గ్రామాలలో కమిటీ వేసి అలాగే జిల్లా మొత్తం కావాలంటే ప్రతి జిల్లాకు చెప్పండి, మేము పోయినా లేదా అనేది ఏర్పడుతుంది. ప్రతి జిల్లాలో నేను వచ్చిన జిల్లా సంఘాలు ఏర్పాటు చేశాను. అంత కార్యక్రమాలు చేస్తున్నాం మనం. ఇది ఎస్టీ దానికి కూడా ఎన్నోసార్లు వచ్చినాం. ఏదైనా అప్లికేషన్ మేము ఇవ్వగానే అది తీసుకుని జనరల్ బాడీలో మా ఊళ్ళో పాడిస్తాం. ఎన్నడన్నా జనరల్ బాడీ లేనప్పుడు ఏదైనా ఒక తీర్మానం జరిగిందా ఈ రాష్ట్ర వంజర సంఘంలో? ఎందుకంటే ఇంత పెద్ద మనుషులు ఎప్పుడు కలవరు. నేను అది చెప్తున్నా, బాగా చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కలవలేదా జరిగే తెలియదు ఏం జరుగుతుంది. నేను ఇస్తున్నా ఇచ్చాను, నేను ఇస్తున్న పిల్లలకు 10,000 రూపాయలు అది దాతలు ఇస్తున్నాను. దాతలు తీసుకొచ్చిన వాళ్ళు దాతలు ఇస్తున్నారు. నేను కూడా జిల్లా వంజర సంఘం స్థాపన చేసినప్పుడు డబ్బులు అడిగాను. కొన్ని డబ్బులు లేదు కాదు, డబ్బులు దగ్గర మన రాష్ట్ర వంజర సంఘంలో కార్యవర్గ సభ్యులు ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా అడిగాను. ఎక్కడ అడిగినప్పుడు మన కార్యదర్శి గారు 5,000 ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, ఎస్వై రామచంద్ర గారు 5,000 ఇచ్చారు, మాణిక్ గారు 5,000 ఇచ్చారు, నరేష్ గారు 5,000 ఇచ్చారు. వారిని తీసుకొచ్చేసి మేము మళ్ళీ ప్రమాణ స్వీకారం రోజు ఏం చేస్తాము, ఆ డబ్బులతోటి జగనన్న 25,000 ఇచ్చారు, డాక్టర్ చంద్రప్రకాష్ గారు 28,000 ఇచ్చారు, అమ్మ సూర్యప్రకాష్ 33,000 ఇచ్చారు. జిల్లా వంజర సంఘ స్థాపన గురించి వాళ్ళు 50% మా బీద వంజర సోదరులకు ఇచ్చాము. తీసుకోండి వాళ్ళ చేతుల మీదుగా కుట్టు మిషన్లు కానీ బట్టలు కానీ వాసన కానీ ఇవ్వండి మీరని పట్టాలు ఇచ్చారు. ఎందుకంటే మేము గ్రామాలల్లో మనం పోయినామంటే వాళ్ళు ఆశిస్తుంటారు. పాపం ఏవో మీరు తీసుకోవడానికి కాదు. నా జిల్లా వంజర సంఘం స్థాపన కావద్దని చాలా మంది ప్రయత్నించారు, కానీ ఏది ఎక్సపెక్టేషన్ కావాలి అని ఆ విధంగా మేము 10 సంవత్సరాల కోసం 1 రూపాయి ఇప్పటి వరకు కూడా గ్రామ సంఘాల దగ్గర 1 రూపాయి కూడా మేము ఇంతవరకు చెందరిస్తారు. 2006 నుంచి 2024 అవుతుంది. మన కళ్యాణ మండలి కట్టుకుని అప్పుడే చెందాలి వెళ్ళి ఏదో చిక్కుడు రూపకంగా ఆ విధంగా నడుపుకుంటాం. మేము అది పని చేయాలి. మేము ఎందుకు బయటప్పుడు కాలి బహిరంగ సభ పెట్టినాం నిజామాబాద్ లో 2015లో పెట్టినప్పుడు మొత్తం లక్ష్మీనారాయణ గారు మీ విగ్రహం పెడితే 10,000 మంది జనాలు వచ్చారు. 10,000 మంది జనాలు వచ్చారు. హైదరాబాద్ నుండి 2,500 మంది వచ్చారు. ఇలాంటి మనం డబ్బించామా పాపం వాళ్ళు అక్కడ ఏంటి పెట్టుకొని మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి వాళ్ళు కూడా కొడుతున్నారు. వాళ్ళు మన ఖాతాలో వచ్చి
కంపల్సరీ రాదు. వాట్సాప్ ఇది కాదు, మనం చేయాలి. అలా విధంగా చేస్తే వస్తారు. హైదరాబాద్ ఉన్న వాళ్ళకి కూడా చేశాను నేను ఫోన్, మీరు తప్పకుండా రండి. ఎందుకంటే నేను చెప్పింది ఇక్కడ పదవులు ముఖ్యం కాదు, సేవ ముఖ్యం. ప్రతి జిల్లా నుండి 3 సభ్యులని కమెంట్ తీసుకోండి. కంపల్సరీ ప్రతి గ్రామానికి ఇక్కడ ఎవరెక్కడో మెయిన్ వ్యక్తులతో వాళ్ళందరూ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అక్కడ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ తెలుస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ రాష్ట్ర సెక్రటరీ సెక్రటరీ కార్యవర్గ సభ్యులు వాళ్ళు ఏం చేస్తారు, ఊళ్ళో అంకదక్క వాళ్ళ గ్రామాలకు తిరుగుతారు. ఆ డిస్టిక్ వెళ్ళిన నెక్స్ట్ తిరుగుతారు. అది కావద్దు. అందుకే నేను బయటగా మార్పులు చేయకుండా రావాలి. అర్బన్ ఉండాలనేది కంపల్సరీ కావాలి. అయినప్పుడు ఇది రాష్ట్ర మధ్య సంఘం, ఓన్లీ హైదరాబాద్ మధ్య సంఘం అయితే ఎవరు రావాలి. రాష్ట్ర మధ్య సంఘం పెట్టినప్పుడు కంపల్సరీ అని ప్రజలు మార్పులు రావాలి. మీరు అందరూ దయచేసి మీరు వాట్సాప్లో పెట్టేసేయండి. అర్బన్ రూరల్ కావాలని డెవలప్మెంట్ చేయడం గారికి పంపించండి దయచేసి. అదేవిధంగా నేను ఫస్ట్ నుంచి చెప్పాను, కూడా చెప్పాను, మనం ఎస్టీ నుంచి బడ్జెట్ ఇవ్వకుంటే చోరీ పట్టుకొని పోదాం. కానీ సునామీ వచ్చినప్పుడు జిల్లా అధ్యక్షుడు నేనున్నా ప్రొపటాక్స్ నుంచి అమలు కూడా 15,000 రూపాయలు ఇచ్చారు. మన వాళ్ళు అది తీసుకుని డీడీ కలెక్టర్ గారికి ఇచ్చేసి పంపించారు. మన కులం కోసం మన గురించి తప్పేది చేయడానికి చెప్తున్నాం మనం. కాబట్టి అందరం రాష్ట్ర సంఘం జిల్లా బడ్జెట్ ఇచ్చారు. లేదంటే మనందరం తలా ఇంత వేసుకున్నాం కావాలంటే ప్రతి గ్రామం వెళ్ళాం, జోలి పట్టుకుని పోదాం, తీసుకోవాలి. సహకారంగా నాకు మొదటిగా ఈ విధి కొంచెం లేదు నేను చెప్తానండి. వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నా రాష్ట్ర 100% నేను చెప్తున్నా.